హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో స్పైసీగా గోంగూర చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 యాలకులు, హాఫ్ ఇంచ్ చెక్క, 4 లవంగాలు, 2 ఎండుమిర్చి, 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 2 కట్టల గోంగూర వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకొని 1/2 కేజీ చికెన్ వేసుకొని అరగంట సేపు పాటు నానబెట్టుకోవాలి. సాల్ట్ వేసి నానబెట్టడం వల్ల చికెన్ గట్టిగా కాకుండా ఫ్రై చేసేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్కి ఇలా మసాలా అంతా పట్టిన తర్వాత కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, స్పైసీగా గోంగూర చికెన్ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.